హెయిర్ డే వేసుకోవచ్చా గర్భిణీలు యాక్చువల్గా? హెయిర్ డైస్ అన్నవి ఫస్ట్ థింగ్ అసలు మన బాడీకి సూట్ అవుతుందా లేదా అక్కడ స్టార్ట్ చేయాలి. అండ్ హెయిర్ డైస్లో కూడా చాలా పారాబెన్స్ అంటారు, అమ్మోనియా అంటారు, వీటి కాంపౌండ్స్తో చేసే హార్ష్ డైస్ ఉంటాయి. దానివల్ల బాడీ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఏదైనా ప్రోడక్ట్ మనం యూజ్ చేసేటప్పుడు వాటిల్లో ఇట్స్ బెటర్ టు చూజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. అంటే మన ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్, కెమికల్స్ మిక్స్ చేయకుండా ఉన్న కాంపౌండ్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. ఆర్ మనకి ఆప్షన్ లేదు, నేను ఆర్గానిక్ కాంపౌండ్స్ వాడలేను, నేను ఇదే వాడతాను అని చెప్పాలంటే ఆల్వేస్ డూ ఎ ప్యాచ్ టెస్ట్. ఓకే, ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఎప్పుడైనా వాడేటప్పుడు ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి ఇమ్యూనిటీ స్టేటస్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కొత్త ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చిన్నగా మనకి ఇయర్ వెనకాల కానీ చేతిలో ఎల్బో దగ్గర కానీ అట్లాగా ఆ చిన్న ప్యాచ్ టెస్ట్ ఒకటి చేసుకొని ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసి దానివల్ల ఏమైనా స్కిన్ రియాక్షన్ ఏమైనా వస్తుందా రావట్లేదా చూసుకొని, సో సెట్ అయ్యింది అని చెప్పనంటే స్కిన్ రియాక్షన్ ఏం రావట్లేదు, మీ బాడీ దానికి రియాక్ట్ అవ్వట్లేదు అంటే యూజువల్లీ దానివల్ల ప్రెగ్నెన్సీకి బేబీకి ఏమీ హార్మ్ అన్నది జరగదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే